2011 ఏప్రిల్లో పొందినది వాస్తవానికి కోల్ ఇండియా లిమిటెడ్కి మహారత్న స్టేటస్ ఇచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్కి ఎప్పుడు వచ్చింది? 2011 ఏప్రిల్లో వచ్చింది. మరి 2013లో పొందినవి ఏంది? బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పొందింది. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ రెండు కూడా గెయిల్ బెల్ 2013లో పొందినాయి. మరి మహారత్న కంపెనీలు 13 అంటున్నాం, 2011 ఏప్రిల్లో పొందినాయి. కోల్ ఇండియా లిమిటెడ్ ఒకటి, మరి 2013లో బెల్ గెయిల్ ఈ రెండు పొందినాయి. దీని తర్వాత మేము చూస్తే మహారత్న కంపెనీలో 2017 సెప్టెంబర్ 11న BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2019 అక్టోబర్ 24న మహారత్న హోదా పొందిన కంపెనీలు HPCL PGCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, PGCL అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి రెండింటి కూడా 2019 అక్టోబర్ 24 HPCL PGCLకి మహారత్న స్టేటస్ ఇవ్వటం జరిగింది. తర్వాత 2021 సెప్టెంబర్లో RECకి మహారత్నం హోదా వచ్చింది. REC అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి మహారత్న హోదా వచ్చింది. 2021 అక్టోబర్ 12న ఇక్కడ PFC అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి మహారత్న స్టేటస్ను గ్రాంట్ ఇవ్వటం జరిగింది, శాంక్షన్ చేయటం జరిగింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి. అంటే 2023 ఆగస్టు 3న చివరిగా మహారత్నం హోదా పొందిన కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్. మహారత్నం హోదా ఉన్న కంపెనీలు ప్రజెంట్ 13, మహారత్నం హోదాలు ఉన్నాయి 13. మరి ఆ 13లో మనం చూస్తే 23లో ఆయిల్ ఇండియా లిమిటెడ్, 21లో REC PFCకి వచ్చింది. RECకి 21 సెప్టెంబర్లో వస్తే ఆ PFCకి 21 అక్టోబర్లో వచ్చిందండి. మరి మహారత్నం హోదా పొందాలంటే నెంబర్ 1 నవరత్నం హోదా పొంది ఉండాలి. నవరత్నం హోదా లేకుండా మహారత్నం హోదా ఇవ్వరు, అది నెంబర్ 1.